ప్రతి ఒక్కరిని దేవుడు చూసుకుంటాడు కదా. దేవుని వాక్యంలో రాయబడింది, ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వచ్చారట. ఆదివారం తెల్లవారుజామున తెరపిల్లలో ఎర్లీ మార్నింగ్ యేసుక్రీస్తు ప్రార్థనలకు తెల్లవారుజామున ఎంత చక్కగా రాయబడింది. వేకువజామున ఆయన లేచి ఆయన ప్రార్థనలకు వెళ్ళేవాడిని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు ఆదాం అవ్వాలని ఎప్పుడు దర్శించేవాడు తెలుసా అండి? చల్లటి పూట. ఎంతమందికి తెలుసు లేదో ఇక్కడ బైబిల్లో చల్లటి పూట అంటే ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ 5 నుంచి 6, కొన్నిసార్లు 4 to 5 వరకు అని అంటారు. ఎర్లీ మార్నింగ్. సో దేవుడు దర్శించే సమయము ఎర్లీ మార్నింగ్ అంటారు. సో మనం కానీ ఈ యొక్క దేవుడి సన్నిధికి ఉదయాన్నే రావడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. జెన్యూన్గా ఉన్న వాళ్ళంతా మనం ఈరోజు మనం చూడగలుగుతాం కదా. జెన్యూన్గా దేవుడిని ప్రేమించే వాళ్ళందరూ ఉదయాన్నే వేసి కదా. కొన్నిసార్లు మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఉదయాన్నే వేసి 6 గంటలకు లేచి స్నానం చేసుకుని కదా వంటలు తీసుకొని కట్టుకుని అండ్ కొన్నిసార్లు మనం వాకింగ్కి వెళ్తాం కదా. ఎర్లీ మార్నింగ్ వేసి 5 గంటలకు 6 గంటలకు వాకింగ్ వెళ్తాం, ఆఫీస్లోకి వెళ్తాము అండ్ కాలేజెస్కి వెళ్తాము. ఇలా మనం అన్ని సమయాలలో మనము ఉదయాన్నే లేచి వాటికి సమయం ఇచ్చినప్పుడు ఇంకా దేవుని కొరకు మనం దేవుని సన్నిధికి రావడం అది ఒక ఆశీర్వాదం. సో కాబట్టి సో దేవుడు అందరికీ అలాగే ఈరోజు ప్రియులారా మనం ఒక చిన్న అంశం నేర్చుకున్నాం. అది ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఇరాన్ వారు, అమెరికా వారు, ఇజ్రాయెల్ వారు అండ్ ఈ ఇండియా పాకిస్తాన్ వారు, ఇరాక్ వారు 20 సంవత్సరాలు అది నడిచిందంట. చైనా అండ్ ఇండియా కానీ పడదు. ఇలా ఎన్నో ప్రతి దేశానికి ఇంకొక దేశంతో తిరుగుతాం. ఇవన్నీ దేవుడి వాక్యంలో ఆల్రెడీ ప్రవచింపబడ్డది. కాబట్టి ఈరోజు మనం కానీ ఈ యొక్క లేఖనాల ద్వారా యేసు ప్రభు మనకి హెచ్చరించిన ఈ యొక్క రెండో రాకడ గురించి కొన్ని విషయాలు నేర్చుకుని, ఎందుకు ఇవంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి, మనల్ని మనం జాగ్రత్త పడడానికి. రేపు యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు. బైబిల్లో రాయబడింది యేసు ప్రభు ఎప్పుడు వస్తాడంట? ఎవరికి తెలియని సమయంలో వస్తాడు. సులోచన గారు, యేసు ప్రభు కానీ తెలియదంట, పరలోకంలో దేవదూతలకు కానీ తెలియదంట, తండ్రికి మాత్రమే తెలుసుంట. మత్తయి సువార్త 24లో రాయ ఎవరి లాస్ట్కు తండ్రి ఒక రోజు అంటాడంట, యేసు కుమారుడా వెళ్ళు, అప్పుడు మాత్రం ఓహో ఈరోజు నా రెండో రాకడ సమయమా. సో యేసు ప్రభు కానీ తెలియదంట. అంత సీక్రెట్గా ఉంటుందా ప్రభు రాకడ. ఆయన ఎలా వస్తాడంట? ఇదే యేసు ప్రభు అంటాడు, దొంగ వలే. ఎలా వస్తాడంట పిల్లరా? దొంగ రాత్రి పూట అందరం పడుకున్నప్పుడు కదా పిల్లరా ఆయన వచ్చి మనం లేచిన వెంటనే మన బంగారం, మన డబ్బు, విలువైన సామాన్లన్నీ వెళ్తుంటాయి. మనం మంచి నిద్రలో గాఢనిద్రలో ఉన్నప్పుడు వాడు వచ్చి దాన్ని పొలగొట్టుకుంటూ పోతుంది. ఇదే మాట 3 స్థలాలలో రాయబడింది. కొలొస్సీయులకు రాసిన పత్రికల తెస్సలోనికీయులకు రాసిన పత్రికల పౌలు అంటాడు, ఇదిగో ఆయన దొంగ వలె రానున్నాడు. యేసుక్రీస్తు అంటాడు మత్తయి 24లో, నేను దొంగ వలె రానున్నాను. ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను దొంగ వలె రాను 3 సార్లు ప్రియులారా. బైబిల్లో ఒక మాట 3 సార్లు రిపీట్ చేశారంటే దానికి కొద్దిగా సీరియస్నెస్ ఉన్నట్టే, అది కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్నట్టే. ఇంపార్టెంట్ ఉన్నదాన్నే తిరిగి చెప్తారు. ఎందుకు మనకు 4 సువార్తలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అది 4 సువార్తలు మ్యాక్సిమం ఒక 90% సేమ్. మత్తయి రాసింది, మార్కు రాశాడు, అదే మార్కు రాసింది, మత్తయి రాసింది, లూకా రాశాడు, ఈ 3 రాసింది, మళ్ళీ యోహాను రాశాడు. ఎందుకు 4 సువార్తలు ఈక్వల్గా అండ్ సేమ్ ఉన్నాయంటే ప్రియురా అది చాలా ఇంపార్టెంట్. మీరు మర్చిపోతారేమో. సో ఆ రకంగా ప్రియురా మనం ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు ఒక ఎన్నిసార్లు రాయబడ్డదంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్, దానికి కొద్దిగా ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎవరన్నా యేసుక్రీస్తు ఈ డేట్కి వస్తాడంటే అది వాక్యం ప్రకారం తప్పు.
మార్టిన్ లూథర్ అని రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చాడు ప్రియులారా. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు వాళ్ళు వేరే వేరే దేశానికి వెళ్ళారు. అప్పుడు సువార్త ఎక్కడగా లేకుండా ప్రియులారా వీళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించారు. తోమా మన భారతదేశం కేరళ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన వచ్చి కేరళలో ఏదో ఒక చిన్న ఒక విలేజ్లో అక్కడ సీషోర్ సముద్రం యొక్క ఇది ఉందంట. అక్కడ దిగిన వెంటనే అక్కడ పూజారి యొక్క బాపనలు బ్రాహ్మిన్స్ అంతా పూజలు చేసుకుంటుంటే ఆయనకు భాష రాక ఏం చేయాలో తెలియక చివరికి ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు అక్కడ ఎక్కి ప్రియులారా గాల్లో ఎగిరేస్తాడంట. ఆ నీళ్లు అలాగే గాల్లో ఆగిపోయాయంట. ఇది వాస్తవము. అప్పుడు ఆ బ్రాహ్మిన్స్ అంతా ప్రభుత్వం తెలుసుకున్నప్పుడు బాబోయ్ ఇలా దేవుడు ఎవరో క్రియేటర్ చెప్పి అప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని ప్రకటించడం ప్రారంభించారు. అందుకే భారతదేశంలో కేరళ రాష్ట్రంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. దాని తర్వాత అదే తోమా తమిళనాడుకు వచ్చి తమిళనాడులో సువార్తను ప్రకటిస్తుంటే కొంతమంది బాబరులు ఆయన బల్యాలతో పొడిచి చంపేశారు. అందుకే మెడ్రాస్లో మౌంట్ థామస్ అండ్ రోడ్ ఉంది కదా, అక్కడ ఈరోజు ఎవరైనా వీసా పోయిన వాళ్ళంతా అక్కడ మౌంట్ థామస్ గ్యారంటీ మన పీటర్ గారు దర్శించారు. సో ఈ రకంగా ఆ మౌంట్ థామస్ అక్కడ యేసు ప్రభువును చంపారు. సో తమిళనాడు కేరళ రాష్ట్రంలో శ్రీలేఖ గారు చాలా మంది క్రైస్తవులు ఉంటారు. మీరు ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే షాక్ అవుతారు. ఒక్కొక్క గల్లీకి 4 సంఘాలు, చిన్న చిన్న ఫెలోషిప్స్. సో ఆ రకంగా దేవుని యొక్క వాక్యము కేరళ రాష్ట్రము అండ్ తమిళనాడు రాష్ట్రంలో చాలా గొప్పగా ప్రకటింపబడుతుంది. పౌలు ఆయన రోమా దేశానికి వెళ్ళాడు, రోమిలకు వాక్యం చెప్పాడు. పేతురు కానీ రోమా దేశానికి వెళ్ళాడు. అప్పుడు ఆ రోమా దేశంలో కింగ్ కాన్స్టాంటినోపుల్ అని ఒక రాజు ఉండేవాడండి. ఆయన యేసుప్రభువుని వచ్చిన తర్వాత ఆయన క్రైస్తవులుగా మారారు. దానికన్నా ముందు ఈ రోమా దేశస్తులు సూర్యుడిని పూజించేవారు. వాళ్ళ దేవత సూర్యుడు, SUN సన్. తర్వాత పౌలు వాళ్ళ సువార్తను ప్రకటించి వాక్యాన్ని ప్రకటించే రోమియోలు రాసిన పత్రిక. అదే రోమా దేశము వాళ్ళు సూర్యుడిని పూజించేవారు. పౌలు చిన్న వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది ప్రభువు తెలుసుకున్నారు. వాళ్ళ ద్వారా ఈ యొక్క రోమా దేశంలో సువార్త ప్రకటింపబడింది. తర్వాత వీళ్ళు పోప్ అని, దాని తర్వాత ఇంకా కొన్ని లేనితో ఈ రోమన్ క్యాథలిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వాక్యం ప్రకారం అవి ఏం జరుగుతుందా, సో వాక్యం ప్రకారం సువార్తను ప్రకటించారు. కానీ వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసి ఓకే సో లేనిపోయేవారిని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రకంగా రోమా దేశంలో ఒకే క్రైస్తత్వము పెరిగింది. సో దేవుని వాక్యం ప్రకారం మనం గమనించినట్లయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సేవకుడు వెళ్ళి శిష్యుడికి సువార్తను ప్రకటించి ఈరోజు సువార్తను అంత గొప్పగా ప్రభావించారు. అందుకే అపోస్తల కార్యంలో కొన్నిసార్లు ఆ సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక స్థలంలో కొంతమంది అన్నారంట, వీళ్ళు భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారా అంటే సువార్తను ప్రకటించుకున్న వాళ్ళకు ఎంత గొప్పగా అద్భుతాలు జరిగాయి, ఎంతమంది ప్రభువుని నమ్ముకునేవాళ్ళు. అందుకే కొంతమంది అద్భుతాలు అంటారంట, భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసేవాళ్ళు మన పట్టణానికి కానీ వచ్చారా. సువార్తలు అంత బలముంది ప్రియుల. విశ్వసించిన వాళ్ళంతా ధన్యులు. ఎవరైతే విశ్వసించకుండా వారిని అటాక్ చేసి వాళ్ళని చంపారో లేక అవిశ్వాసం ఉన్నారో వారు చాలా అభాగ్యులు ప్రియులరా. మత్తయి సువార్త 24 అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి కొన్ని విషయాలు మనము ఎందుకు ఈ వాక్యం మనం చదువుతున్నామంటే మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి. 3వ వచనం మనం చూస్తున్నాము. దయచేసి అందరు గమనించండి. నేను చదువుతాను. ఆయన అంటే యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను మొదటి గుర్తు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. రెండవ గుర్తు, మీరు మరియు
మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. మూడవది, జనము మీదికి జనమును. నాలుగవది, రాజ్యం మీదికి రాజ్యమును. ఐదవది, అక్కడక్కడ కరువులు. ఆరవది, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. దాని తర్వాత రాయబడింది, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఎప్పుడు అంతం వస్తుందంట ప్రియులారా? ఈ సువార్త, దేవుని యొక్క సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త ఫిగర్ ప్రపంచం అంతా ప్రకటింపబడ్డ తర్వాత, అందరు యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని విన్న తర్వాత, అందరికి అవకాశం దేవుడు ఇచ్చిన తర్వాత, అప్పుడు ఈ లోకం అంతమవుతుంది. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ యొక్క మనం చూసే ప్రతి ఒక్కటి కూడా నాశనం అవుతుంది. ఎప్పుడవుతుందంట? ఈ సువార్త ప్రపంచం అంతా ప్రకటింపబడ్డ తర్వాతే. రేపు కొంతమంది తీర్పు రోజు నాకు నీ గురించి ఎవరు చెప్పలేదే, యేసుక్రీస్తు గురించి నేను వినలేదే అని ఎవరు అక్కడ దేవుని ముందు సాకులు చెప్పే అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు యొక్క సువార్తను దేవుడు ప్రకటిస్తాడు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్ వీళ్ళు అలాగే పగిలినప్పుడు ఒక వ్యక్తి మార్టిన్ లూథర్, ఆయన జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి, వీళ్ళు ఏంటి ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి లాస్ట్ కు బైబిల్ పెద్ద పెద్ద చైన్లతో కట్టేశారంట అండర్ గ్రౌండ్ లో. అటెండ్ చేసి లాస్ట్ కు కిందికి వెళ్తే ఆ బైబిల్ ఆయన ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసినప్పుడు రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏముందంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగానే బ్రతుకును అని. నీతిమంతుడు విశ్వాసమూలముగానే జీవించును. ఆ మార్టిన్ లూథర్కు ఒక మైండ్ లో స్ట్రైక్ అయింది, అయ్యా ఇదే వీళ్ళేంటి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే 1, 2, 3 7 సాక్రిమెంట్స్ ఉన్నాయండి రోమన్ క్యాథలిక్స్ లో. అవి చేస్తేనే పరలోకానికి వెళ్తారని చెప్పి ఇప్పటికీ వాళ్ళు బోధిస్తుంటారు. ఒకటి చైల్డ్ బ్యాప్టిజం, చిన్న పిల్లలకు బాప్తిజం ఇస్తారు. బైబిల్ ఎక్కడంటే ఫ్రీగా బాప్తిజం అనేది మనం పెద్ద అయిన తర్వాత మనం చేసిన పాపాలను ఒప్పుకొని మనం నీళ్ళలో బాప్తిజం తీసుకోవాలి, కానీ చిన్న పిల్లలకు మనము బాప్తిజం ఇవ్వకూడదు. అది ఇప్పటికీ ఆ సంఘంలో ప్రియుల కంటిలో. రెండవది కమ్యూనియన్, అంటే చిన్న పిల్లలకు కానీ వాళ్ళు ప్రభురాత్రి పిల్లలను ఇస్తారు. ఇది అందరి ప్రియులరా, యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు రక్షింపబడ్డ వారికి, బాప్తిసం తీసుకున్న వారికి ఆయన అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఇంతే చేయగలవాడు, దీంట్లో పాల్గొన్న వారందరూ ధన్యులు. చిన్న పిల్లలు దీంట్లో పాల్గొన్నప్పుడు ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. సో కాబట్టి మూడోది మనం కన్ఫెషన్ అంటాం. వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ చర్చ్ ఫాదర్ దగ్గర వాళ్ళు పాపాలు ఉంటారు. మనం బైబిల్ ప్రకారం మన పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గరికి ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9 మన పాపమును మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. ఎస్, నేను ఒకవేళ మూర్తి గారిని హర్ట్ చేసి ఆయనను బాధపరిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పాలి. అంతేగాని నేను చేసిన రహస్య పాపాలన్నీ నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోకూడదు. ప్రియులరా, నేను చేసిన ప్రతి పాపాన్ని నా తండ్రి ముందు, యేసయ్య ముందు ఒప్పుకోలి, దేవా నేను ఇలా చేయకుండాల్సింది అని నీ రక్తంతో నన్ను కడుపు అని నేను దేవుని దగ్గర అడగాలి. ఈ రకంగా 4వది వాళ్ళ సంఘంలో ఏం చెప్తారంటే, నువ్వు ఇదే సంఘానికి రావాలా, ఈ సంఘానికి రాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్ లో మీరు గమనించండి, వాడు ఎంత ఘోరమైన జీవితం జీవించడం, పొద్దున్నే లేచి మందిరానికి వెళ్తుంటాడు. 5వది వాళ్ళు చనిపోతే వాళ్ళ సమాధులు ఉంటాయి,
దాంట్లోనే పాత పెట్టబడాలి, లేకపోతే నువ్వు దేవుడు. ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇలా రోజు ఉంటుంది, పూసల దండ తీసుకొని వాళ్ళు ఒకే కొన్ని ప్రార్థనలు చేసుకుంటారు. ఇవన్నీ లేఖనాలలో ఎక్కడ లేవు. వీళ్ళు ఈ యొక్క ఆచారాన్ని ఏడు ఉంటాయి, 7 సాక్రిమెంట్స్ అంటారు వీళ్ళు. సో ఇవి చేస్తేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేర్పించేవారు. ఈ మార్టిన్ లూథర్ ఎప్పుడైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఆ బైబిల్ చదివాడో, నీతిమంతుడు విశ్వాసం చూడండి ఆ వాక్యం క్లియర్గా రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మార్టిన్ లూథర్కు దొరికిన వాక్యము, ఆయన చదివిన వాక్యం లేదు. అందరూ అందరూ తీసుకుని చాలా చక్కటి వాక్యం. 1వ అధ్యాయం 17వ వచనంలో అందరూ గుర్తుపెట్టుకుందాం. ఎందుకనినా నీతిమంతుడు చెప్పండి, విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది. ఇది ప్రియులారా మార్టిన్ లూథర్ ఆయన ఫస్ట్ చదివిన బైబిల్ వాక్యం. ఎప్పుడైతే ఈ వాక్యం ఆయన చదివాడో ఆయన కొద్దిగా ధ్యానించడము, ఆ వాక్యాన్ని ఆలోచించడము, ఈ స్టార్టెడ్ థింకింగ్, ఇదేంటి ఇక్కడ విశ్వాస మూలంగా జీవించాలని బైబిల్లో ఉంది, వీళ్ళంటారు ఈ 7 చేస్తేనే మీరు పరలోకానికి వెళ్తారని అని చిన్నగా ఆయన బైబిల్ చదవడం ప్రారంభించి లాస్ట్కు ఒక గుర్తుగా ఏర్పడ్డాడండి. ఆయన ఏం చేశాడంటే ఆయన బైబిల్ చదవడం రోజు ప్రారంభం చేసుకుంటే అదే మైండ్ ఉన్నవాడు, దేవుని వాక్యం తెలుసుకోవాలనుకున్న వారు ఈయనతో పాటు సహవాసం చేయడం ప్రారంభించారు. వీడు చిన్నగా గ్యాదర్ అవుతా ఉంటే ఆ రోమన్ క్యాథలిక్ చేసుకున్న ఫాదర్లు, ఆ బిషప్లు, ఆ యొక్క పోపులంతా వీళ్ళు మనకు అగేన్స్ట్ ఒకే మందిరం పెట్టారని చెప్పి వీళ్ళంతా ప్రాటెస్టెంట్స్ అని చెప్పి వాళ్ళకు ముద్రేశారు. కూడా ఆ రోజు నుంచి పీటర్ ప్రాటెస్టెంట్ అనే మాట ప్రారంభమైంది. సో ఈ మార్టిన్ లూథర్ స్టార్ట్ చేసిన మొదటి సంఘం పేరే లూథరన్ సంఘం కదా. గుంటూరులో మీకు ఎక్కువ ఉంటుంది, గుంటూరులో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో లూథరన్ సంఘం ఉంటుంది. వీళ్ళు మొదట బాగానే ఉండేది పీటర్, కానీ ఈ మార్టిన్ లూథర్ ఏం చేశారు గోపి గారు, ఒకరోజు ఆయన చాలా మంది క్యాథలిక్ చర్చ్ అందరూ దొరుకుని విగ్రహాలను ఉంటుంది అక్కడ, అన్ని లేనిపోయి ఉంటాయని తెలుసుకొని వీళ్ళందరూ మార్టిన్ లూథర్ దగ్గర ఎలాంటి విగ్రహాలు లేవు, వాక్యం చదవాలా, మన మధ్య ఆరాధించాలా, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, దేవుడిని స్తుతించాలా, కలవాలా, అట్లా మంచి చాలా బాగుంటాయి. ఈ మార్టిన్ లూథర్ రాగా ఒక రోజు ఏం చేశాడంటే ఒక డేట్ ఇచ్చాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శనం వచ్చింది, యేసుక్రీస్తు సెప్టెంబర్ 31కు 2వ రాకడ ఆయన వస్తున్నాడని చెప్పి పరిమిళ ఆయన అందరికీ ప్రకటించినప్పుడు రాయలమ్మ అందరూ వాళ్ళ ఆస్తులు అనుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ అనుకున్నారు, వీళ్ళని చేసి అందరూ ఏదో ఒక కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి సెప్టెంబర్ 31 ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేశారు. వీళ్ళ లాస్ట్ సెప్టెంబర్ 31 యేసు ప్రభు రాజు. సో మార్టిన్ లూథర్ అక్కడ చాలా మిజరబుల్గా ఫీల్ అయిపోయారు. అప్పుడు చాలా మంది ఈయన అబద్ధ ప్రవక్త పాపమైన మొదట్లో బాగానే చేశాడు, కానీ ఎప్పుడైతే ఒక డేట్ ఇచ్చి యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి అందరినీ రెచ్చగొట్టి అందరినీ కొండ మీదకి రమ్మన్నాడు, చూశారు 31 వరకు అందరూ చూశారు. అప్పటివరకు అందరికీ ఆయన చూశారు. లాస్ట్ చూస్తే యేసు ప్రభు అందరు మళ్ళా రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళిపోయారు. కొంతమంది ఆయన నిజంగా టీచింగ్ ఇష్టపడ్డవారు, వాక్యాన్ని ఇష్టపడ్డవాడు అందరు ఫాలో అయ్యారు. ఆ నుంచి ప్రాటెస్టెంట్ అనే వాళ్ళు. సో కాబట్టి ఈ మార్టిన్ లూథర్ లైఫ్లో చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే యేసు ప్రభు ఈ డేట్కి వస్తాడని ఆయన నచ్చారు. రీసెంట్గా 1998లో 1998వ సంవత్సరంలో సౌత్ కొరియాలో సియోల్ అని ఆ యొక్క ప్రాంతంలో ఒక దేవుడు సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు కానీ ఇలాగైనా దేవుడు దర్శనమిచ్చాడు, ఈ డేట్కు యేసు ప్రభు వస్తాడని చెప్పి ఆయన సౌత్ కొరియాలో అందరికీ ఆ యొక్క మాట చెప్పాడు. చాలా మంది బ్రదర్ ఆ సౌత్ కొరియాలో ఆయన మాట విని అందరూ వదులుకొని వాళ్ళు లేని ఒక స్థలానికి వెళ్ళి యేసు ప్రభు వస్తాడని మీరు చూస్తూ ఉన్నారు. లాస్ట్ యేసు ప్రభు రాదు. సో కాబట్టి ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకుని లూకా సువార్తలో రాయబడింది, ఆ చివరి దినాల్లో కొంతమంది వచ్చి యేసు
ప్రభు అక్కడ ఉన్నాడు, యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అని మీరు మోసం చేస్తారు, మీరు మోసపోతుంది. ఎందుకంటే మనం ఈ వాక్యం ధ్యానిస్తున్న యోచన కేర్ఫుల్ ఉండాలా. ఎవరి నుంచి ఏదైనా చెప్పి మన విశ్వాసాన్ని భ్రష్టు పట్టేయకుండా మీరు స్థిరంగా ఉండండి. బైబిల్లో క్లియర్ రాయబడ్డది. ఆయన రాకడ ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఇప్పుడు యేసు ప్రభుకి కానీ తెలియదు, పరలోకంలో ఉన్న దేవదూతలకు కానీ తెలియదు. ఎవరికి తెలుసంట? తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి ఎప్పుడైతే యేసు ప్రభు నువ్వు వెళ్ళు బాబు ఈరోజు అని అంటాడో అప్పుడు మాత్రం యేసు ప్రభువు తెలుసు. కాబట్టి ఎవరన్నా వచ్చి లేకపోతే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు దర్శనం చూపించాడు, దేవుడు నాకు అది చూపించాడు, ఇది చూపించాడు ఎవరన్నా చెప్తే క్రీడరా గుర్తుపెట్టుకుందామో మోసపోకుడి. అనేకులు వచ్చి చివరి దినంలో అనేకులను ఈవెన్ ఏర్పరచుకోబడ్డ వారిని మోసపోతారంట. బాప్తిసం తీసుకుని ప్రభురాత్మలో పాల్గొని వాక్యం ఎరిగిన వాళ్ళు కానీ మోసపోతారంటండి క్రియరా. వీళ్ళు చెప్పే మాటలకు, వీళ్ళు చేసే క్రియలకు. నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడు. ఎల్ఎన్జీ వైట్ అని ఒక స్త్రీ ఉండేది ఈ అమెరికాలో ప్రియులరా. ఈ ఎల్ఎన్జీ వైట్ అనే ఒక స్త్రీ, ఆమె ఒకరోజు బయటకు వచ్చి లేకపోతే సంఘానికి వచ్చి సంఘంలోకి వచ్చి నిన్న రాత్రి దేవుడు నాతో కనబడ్డాడు, ఆయన ఈ టైం ఆయన రావచ్చు అని చెప్పి వాళ్ళ కొంతమందిని అందరినీ ఆ మాట చెప్పి అందరిని రెచ్చగొట్టిందంట. ఈ వాక్యం ఎరగని వారు, లేఖనాలలో డీప్ రూట్స్ లేని వారు వీళ్ళంతా ఈ మాట విన్నారు వినరా. లాస్ట్ కు వాళ్ళకు గుంపు స్టార్ట్ చేశారు. ఏం గుంపు తెలుసా? అది సెవెంత్ డే అడ్వెంటిస్ట్. విన్నారా? సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఈ మన సెక్రటరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్కన ఉంటుంది. వీళ్ళ గుంపు ఏంటంటే వీళ్ళరా, శనివారం నాడే మనం దేవుని స్థుతించాలా, శనివారం నాడే మనం దేవుని ఆరాధించాలా, 7 పండుగలు మనము చేయాలా, ఆ పాత నిబంధన కాలంలో ఆ బలులన్నీ మనము వెలువడించాలా. యేసుక్రీస్తు క్లియర్గా రాయబడింది కదా, ఇదిగో లోక పాపను మోసుకుని దేవుని గొర్రె. ఆల్రెడీ యేసు ప్రభు అనే గొర్రెలు మన కోసం చనిపోతాడు, చంపబడ్డాడు. ఇప్పుడు మనం పాత నిబంధన ఆచారాలు చేయాల్సిన అవసరం లేదు. యేసు కొన్ని చదువుకొని కొన్ని మనం ఎగ్జాంపుల్గా నేర్చుకోవచ్చు, కానీ వాటిని మనం ఆచరిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మరి ఏం మనం ఆచరించాలా? యేసుక్రీస్తు ఏం చెప్పాడో వాటిని మనము ఆచరించాలి. సో ఇది రెండోసారి యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. మొదటిసారి యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? ఒలీవల కొండ మీద. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీసుకున్నామా ప్రియులారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము. రైట్. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఇది ఏం కొండ అంట ప్రియులరా? ఒలీవల కొండ. ఇక్కడ క్లియర్గా లేదు కానీ అది ఒలీవల కొండ. మరి 8వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందామా? 8వ అధ్యాయం మొదటి వచనము. 5వ అధ్యాయంలో కొండ ఎక్కిన ఈయన ఈ 3 అధ్యాయులు వాక్యం చెప్పాడు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఆయన ఎన్ని అధ్యాయంలో కొండ ఎక్కాడు? 5వ అధ్యాయం. 8వ అధ్యాయంలో కొండ దిగాడు 8వ అధ్యాయం. అంటే ఈ 3 అధ్యాయాలు ఎక్కడ ఉన్నాడంటే కొండ మీద వాక్యం చెప్పాడు పూర్తిగా. అది ఒలీవల కొండ. ఇది ఇప్పుడు మత్తయి సువార్త 24వ వస్తామా? ఇది రెండోసారి యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా 24వ అధ్యాయం మొదటి 3వ వచనం చూద్దాం. మళ్ళా 24వ అధ్యాయము మొదటి 3వ వచనం నేను చదువుతాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. సో ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులు అప్పుడప్పుడు యేసు ప్రభువును కొన్ని ప్రశ్నలు అడిగేవారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, బ్రదర్ పూర్తి గారు, అయ్యా ఈ లోక సమాప్తి ఎప్పుడవుతుంది? ఈ యుగ సమాప్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు పరలోకానికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? దానికి గుర్తులు ఏంటి? దానికి సూచనలు ఏంటి? మాకు చెప్పవయ్యా. యేసుక్రీస్తు చాలాసార్లు ప్రియులారా, యేసుక్రీస్తు చాలాసార్లు శిష్యుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు.
కొన్నిసార్లు కొంతమంది వచ్చి యోహాను శిష్యులు ఉపవాసం చేసుకున్నదే నీ శిష్యులకు ఉపవాసం చేయట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వారు ఉపవాసం చేస్తారా? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి వారు ఉపవాసం చేస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్న యేసుక్రీస్తు జవాబు చెప్పాడు. ఇక్కడ వాళ్ళు అడిగారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, మళ్ళా పరలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తావు, ఈ లోకం ఈ యుగ సమాప్తి ఎప్పుడు అవుతుంది? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 66 అధ్యాయాలు ఏముంది తెలుసా? యేసు ప్రభు రాజుగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ఆయన సింహాసనంపై కూర్చోబోతున్నాడు. యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు అని చెప్పి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 33 అధ్యాయాల వరకు రాయాలి. 34 నుంచి 66 వరకు యేసు ప్రభు మొదటి రాకడ అంటే ఆయన బెత్లెహేములో పుడతాడు, ఆయన మనందరికీ ముసలిలో చనిపోతాడు. సో ఆయన మొదటి రాకడ గురించి 2వ భాగంలో రాశారు, ఆయన 2వ రాకడ గురించి మొదటి భాగంలో రాశారు. అర్థమైంది కదండి? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 33 అధ్యాయాల వరకు ఏం రాయబడ్డది? ఆయన 2వ రాకడ. మరి 2వ భాగం ఏం రాశారు? ఆయన మొదటి రాకడ. బెత్లెహేములో పుడతాడు, ఆయన పుట్టినప్పుడు అనేక జ్ఞానులు వస్తారు, ఓకే, బంగారం బోలం సాంబ్రాన్ని చూపిస్తాం. అందుకే యెషయా గ్రంథం చదివేటప్పుడు ఇది మన మైండ్ పెట్టుకుంటే చాలా ఆశపడతారు. యేసు ప్రభువును అడుగుతారు, ప్రభువా మీరు ఎప్పుడు రాబోతున్నారు, మీ రాకడకు గుర్తులు ఏంటి, ఈ యుగం ఎప్పుడు సమాప్తం అవుతుంది, మళ్ళా భూమి ఆకాశం అంతా నాశనం అయిపోతుంది. ఎలా నాశనం అవుతుందంట? ఇలాగే పట్టుకుని పేతురు రాసిన మొదటి 2వ పత్రిక మనం తీసుకుందామా ప్రియులారా? యుగ సమాప్తి ఎలా జరుగుతుందంట? 2 Peter chapter 3. ఎనిమిదో వచనమండి. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను. ప్రియులారా దేవుని దృష్టికి పీటర్ ఒక దినము ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినం. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, దేవుడు ఎన్ని సంవత్సరాలు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు? 6 రోజులు కదా. ఇప్పుడు ఈ 6 రోజులను ఎన్ని సంవత్సరాలతో మనం పోలవచ్చు? 6000 సంవత్సరాలు. 7వ రోజు ఏం రోజు? విశ్రాంతి కదా. సో అంటే యేసు ప్రభు ఈ భూమిని దేవుడు సృష్టించింది ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయిందంటే కూడా 6000 సంవత్సరాలు అయింది. నేను చాలాసార్లు చెప్పాను, ఆదాం నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు కల్పించాను. నోవా నుంచి యేసు ప్రభు పుట్టిన వరకు 2000 సంవత్సరాలు కల్పించాను. యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఇప్పుడంతా మనం 2026 కదా, ఎన్ని సంవత్సరాలు కల్పించాడు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయ్యాయి బ్రదర్? ఆదాం నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు, నోవా నుంచి యేసుక్రీస్తు పుట్టే వరకు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు? మొత్తం ఎన్ని కదా? 6000 సంవత్సరాలు. అంటే 6000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి వచ్చేది? విశ్రాంతి దినం. అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే మాటలు వాక్యంలో రాయబడి పిల్లరా ఇది మీరు మర్చిపోవద్దు. చక్కగా పేతురు రాస్తున్నాడు, ఇది మర్చిపోవద్దు మీరు. దేవుని దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరాలే. 1000 సంవత్సరాలు ఒక్క దినం అదే. రైట్. దాని తర్వాత పిల్లరా ఏముందంటే చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి పిల్లరా, 6000 సంవత్సరాలు అయిపోయింది కదా, అంటే 6 రోజులు అయిపోయింది కదా, 7వ రోజు విశ్రాంతి యేసుప్రభు రావాలి కదా, ఎందుకు రాలేదని ప్రశ్నలు రావచ్చు కదా. 6 రోజులను అడిగారట, ఇంకా రాలేదు అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. హల్లెలూయా.
అందరూ మారు మనసుకొని అందరూ పాపాలు ఒప్పుకొని కనీసం ఇప్పుడన్నా దేవుడితో తిరగాలని చెప్పి దేవుడు అందరికి అవకాశం ఇస్తున్నాడు ప్రియులారా. లేకపోతే ఆయన రావడం ఎంతసేపు? సొదొమ గొమొర్రాను ఒక్క సెకండ్లో నాశనం చేసేసాడు. నోవా కాలంలో జలప్రలయం 40 రోజులు వచ్చి ఎక్కడో దేవుడు నాశనం చేసేసాడు. ఆయన అనుకుంటే ఆయన ఎనీ టైం రావచ్చు. మరి ఎందుకు రావట్లేదు ఆయన? అందరూ మారు మనసుకొని ఇప్పుడన్నా దేవుడితో తిరిగి, ఇప్పుడన్నా మారు మనసుకొని దేవుడితో తిరిగి రక్షణ మార్గంలోకి రావాలని చెప్పి దేవుడు అందరి కొరకు వెయిటింగ్ చేస్తా ఉన్నాడు. రైట్, దాని తర్వాత చూద్దాం ప్రియులారా 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఇప్పుడు మనం చదివాం కదా, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు ఏమవును? కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతము మహావేంద్రముతో కాలిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపించు దానిని ఆశతో అపేక్షించుదుము. దాని తర్వాత మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో చెప్పండి జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయన ఇంకా మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఈ యుగ సమాప్తి ఎలా జరుగుతుందంట? రాయమ్మ, భూమి ఆకాశం ఎలా నాశనం అవుతుందంట? తించిపోతాయంట. మహావేంద్రముతో లయమైన ఆకలి అగ్నితో దేవుడు నాశనం చేస్తాడు. పంచభూతములు చెప్పండి ప్రియులారా, పంచభూతములు ఏంటి? నీరు, గాలి, నిప్పు, తర్వాత భూమి, ఆకాశం. ఈ అన్ని పంచభూతములు లయమైపోతాయి. మా వేంద్రంతో వేడి వేడి నిప్పుతో కాలిపోతాయి. మరి మనము ప్రభువుని నమ్ముకున్న మనం పరలోకానికి ఎంత పడతాం? ఇది అందులో గురించి రాయబడింది. సో పూర్తిగా ఇక్కడ ఏముంది? ఇవన్నీ మీరు ఎగిన వారేంటి? మీ ప్రవర్తన పెద్ద ప్రసిద్ధంగా మారాలి కదా. ఆయన ఎనీ టైం రావచ్చు అని తెలుసు కదా. ఆయన దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలని, 1000 సంవత్సరాలు ఒక దినం అని తెలిసింది కదా. 6000 సంవత్సరాలు అయిపోయినాయి కదా. 7వ సంవత్సరం 7వ దినం విశ్రాంతి దినం కదా. యేసు ప్రభు ఎనీ టైం రావచ్చు కదా. కాబట్టి మీరందరూ రోజు భక్తిగా ఉండండి. మీ యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలా. ఇప్పుడు వేరొకరి గురించి మాట్లాడే టైం కాదు. ఇప్పుడు పాపంలో ఉండే అమ్మాయి సమయం కాదు. ఇప్పుడు వేరొకరి గురించి మనం కామెంట్ చేసే టైం కాదు. ఇప్పుడు వేరొకరి గురించి మనం మాట్లాడే సమయం కాదు. మనం చెడు పాపాలు చేసే సమయం కాదు. ఇప్పుడు మనం శుద్ధపరచుకునేది మన పాపాలు ఒప్పుకొని ఎప్పుడైనా యేసు ప్రభు రాకడ రావచ్చు. నేనైతే ప్రియులారా చిన్నప్పటి నుంచి చుట్టూ వింటున్నా, యేసు ప్రభు ఎనీ టైం రావచ్చు, యేసు ప్రభు ఎనీ టైం రావచ్చు. మనకంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు, ఆనంద్ బ్రదర్ ఉన్నారు, వీరు ఉన్నారు కదా సార్. యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ రావచ్చు. మా డాడీ విన్నాడు, వాళ్ళ డాడీ విన్నాడు, ఎన్నో తరాల నుంచి వినుకుంటూ వచ్చారు, వస్తాడు వచ్చాడా? మనం కానీ విన్నాం, వస్తాడు వచ్చాడా? రేపు మనంగానే పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మన పిల్లలు కానీ వినొచ్చు, లేక వాళ్ళ పిల్లలు వినొచ్చు. కానీ గ్యారెంటీ ఒకరోజు కాకుండా ఒకరోజు హల్లెలూయా. నోవా కాలంలో 120 సంవత్సరాలు నోవా ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పాడట. ఇంటింటికి వెళ్ళాడట, బాబు వరదలు వస్తాయి రండి, నాశనం అయితే రండి. వాళ్ళందరూ ఆయన వ్యతిరేకించారంట. ఎందుకంటే నోవా దినం వరకు వర్షం అనేది లేదండి. వర్షం చూడని వాళ్ళని వెళ్ళి వర్షం వస్తుంది, వరదలు వస్తాయంటే ఎవరు నమ్ముతారు? పోయా. ఎందుకంటే భూమిలో నుంచి నీరు వచ్చి భూమిని తడిపి ఆ యొక్క పంటనిచ్చేదంట. వీళ్ళు నోవా వెళ్ళి వర్షం పడుతుంది, వరదలు వస్తాయంటే ఎవరు నమ్మలేదంటే పీటర్ 120 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఎవరు వెళ్ళలేదు. ఒకరోజు వర్షం వచ్చింది. ఎలా వచ్చిందంట? 40 రోజులు వచ్చిందంట ప్రియులారా. మన హైదరాబాద్లో ఒక 2 గంటలు వర్షం పడితే ఎట్లుంటుంది ప్రియులారా? మన తెలుగు న్యూస్ అతలాపుతం కదా. మన పట్టణాలు అతలాపుతం అయిపోయినాయి. మన పట్టణం అంతా బీభత్సం కదా ప్రియులారా. ఒక 2 గంటలకి కదా పరిమితం. 40 రోజులు పూర్తిగా చూసి ఇమాజిన్ అండి. దేవుడు ఆకాశం యొక్క అన్ని తెరిచాడంట, ఆయన తలుపులు తెరిచాడంట. ఎక్కడ చూస్తా నీరు నీరు నీరు. దేవుడు అనుకుంటే ఒక్క సెకండ్లో
సో ఇదంతా మీరు ఎదిగిన వారు కాబట్టి పరిశుద్ధంగా ఉండండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి, ప్రతిరోజు పడుకోకుండా మీ పాపాలు ఒప్పుకోండి, అనవసరంగా వేరు చెడ్డగా మాట్లాడవద్దు, అనవసరంగా అబద్ధాలు చెప్పొద్దు, అనవసరంగా అన్యాయం ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు, అనవసరంగా వేరుకోని మాటలు మాట్లాడుతూ పరిశుద్ధంగా ఉండండి, నిజమే మాట్లాడండి. ఎందుకంటే ఆయన అక్కడ ఎనీ టైం రావచ్చు కదానికి, ఎనీ టైం రావచ్చు. అప్పుడు ఎంత గుండెల బాగుతున్నా, ఎంత ఏడ్చినా, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా ఆయన సారీ ప్రభా, నేను చెప్పిన మాట వినాల్సింది ప్రభా, నేను ఎంత గుండెల బాగుతుంది కాదు. ఈ ఆత్మకు వాళ్ళే జవాబుదారి. కాబట్టి ఈ రెండో రాకడ మనకు ఒక మంచి సందేశం. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పటి నుంచో వింటున్నాము, ఆయన రాకడ రావట్లేదని అనుకోవచ్చు. మనం చనిపోయామనుకుంటే అదే మనకు రెండో రాకడ. ఆయన రెండో రాకడ రావాల్సిన అవసరమే లేదు, మనం బతుకున్నాక. మనం చనిపోతే మనకు రెండో రాకడే కదా. సో అదన్నా ఫస్ట్ జరగవచ్చు, లేకపోతే ఇదన్నా జరగవచ్చు. కానీ ఏం జరిగినా మనమే కదా నష్టపోయేది. అందుకని బైబిల్ రాయబడింది, అశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి, పాపంలో ఒప్పుకోండి, పాపం జోలికి వెళ్ళొచ్చు, యేసు ప్రభువు మనం నిలబడాలి. సో యేసు ప్రభు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఎప్పుడు నీ సూచన, మీరు రాకడ గుర్తులు ఏంటి? ఇగో యేసు ప్రభు అంటాడు, మొదటిది 24వ అధ్యాయం తీసుకున్నామా ప్రియులారా, మత్తయి సువార్త మొదటి గుర్తు ఏంటంట, అనేకులు వచ్చి 24వ అధ్యాయం 4వ వచనం, అనేకులు నా పేరట వచ్చి మేబీ దేవదాన దానికన్నా ముందు యేసు వారితో ఇట్లను ఎవడను ఫస్ట్ బ్రదర్ బైబిల్లో రాయబడింది, ఎవడును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. చాలు. సో మీరు ఇక్కడ మొదటి గుర్తు ఏంటి తెలుసా? భూకంపం కాదు, మొదటి గుర్తు యుద్ధాలు కాదు, మొదటి గుర్తు కరువులు కావు. మొదటి గుర్తు ఏంటంటే మోసం అవుతుంది. మీరు మోసపోకుండా చూసుకోండి. గలాతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఓ గలాతీయులారా, నేను ఎప్పటి నుంచో మీకు వాక్యాన్ని చెప్తుంటే ఆ వాక్యం మీరు వినకుండా ఎవడో మన వచ్చి ఏదో చెప్తే మీరు విశ్వాసం నుంచి తప్పిపోతారా? ఓ అవివేకులైన గలాతీయులారా, ఇన్ని సంవత్సరాలు మీకు వాక్యం చెప్పి మీరు పోషించి మీరు నడిపిస్తే ఎవడో వచ్చి సున్నతి చేసుకుంటే సున్నతి చేసుకుంటారా? ఎవడో వచ్చి పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలు నేర్పిస్తే మీరు వాటికి లోపడతారా? ఇంత అవివేకులు మీరు. అంటే ఇన్ని సంవత్సరాలు కింద వాక్యం అంతా వ్యర్థమా? ప్రియులను గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా వచ్చి మోసం చేస్తాడంటే వచ్చి ఒకే నల్ల డ్రెస్ చేసుకుని కోతి మొక్క వేసుకొని రాడు. ప్రియులరా, బైబిల్ ఉన్న వాక్యాలే చెప్పి మనను ఏం చేస్తారు? పాత నిబంధనలో సున్నతి ఉంది కదా, మీరు సున్నతి పొందాలని చెప్పి సున్నతి పొందుతనే నువ్వు పరలోక రాజ్యం అని కొంతమంది నేర్పిస్తారు. ప్రియులరా, బైబిల్ అనేం లేదు. సున్నతి ఉన్నా లేకున్నా విశ్వాసం ముఖ్యము, సున్నతి ఉన్నా లేకున్నా మారు మనసు ముఖ్యము. మీరు ఈ మాంసం తినొద్దు, ఈ మాంసం తినొద్దు, ఈ డ్రెస్సులు వేసుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు అని కొంతమంది నేర్పిస్తారు కదా. ఎవడే కానీ మిమ్మల్ని చెరబట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి, మోసపోకండి. ఎవడన్నా వచ్చి ఏదన్నా ఒకటి చెప్పాడు అనుకోండి కదా, మనం మోసపోకూడదు. అంటే ఎన్ని సంవత్సరాలు మనకు దేవుడు వాక్యం నేర్పించిన దాంట్లో మనం స్థిరంగా ఉండాలి. ఇదే 24వ అధ్యాయము 35వ వచనంలో చూడండి ప్రియులు ఏముందో. యేసు ప్రభు ఒక మాట అంటాడు, 24:35, ఆకాశమును భూమిని గతించును గాని, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు, నా మాటలు ఏ మాత్రము గతించవు. ఓకే ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు మాత్రము. అందుకని నా మాటలలో ఉండండి. ఎవరో వచ్చి హీలింగ్ జరిగింది, మెరకల్ జరిగింది, నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇది చూపించాడు, ఓకే అని లేనిపోయి చెప్పి మనల్ని ప్రియులరా విశ్వాస భ్రష్టులుగా చేసి వాళ్ళని మనల్ని చెరబట్టుకునే అవకాశం చాలా ఉంది. అందుకే బైబిల్లో రాయబడి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి.
అనేకులు పలువురు నా పేరట. ఎవరి పేరట? చదవండి చేద్దాం మళ్ళా వాక్యము. అనేకులు ఆ, నా పేరుతో వచ్చి నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి ఆ, పలువురిని మోసపరుచుదురు. ఆ. అనేకులు ఎవరి పేరట వస్తారంట పిల్లలు చెప్పండి? నా పేరు. యేసుక్రీస్తు పేరట వస్తారంట పిల్లలు. వచ్చి పలువురిని మోసం చేసి పాపం ఎన్ని సంవత్సరాలు వాక్యం విని, ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో పాల్గొంది, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ రకంగా జీవించిన వారు చివరికి వాళ్ళ మాటలకు మోసం. యేసుక్రీస్తు ఒకరోజు ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను ఒక మాట అన్నాడట, ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని. ఆ మాట వింటున్నదే యోహాన్తో ఉన్న ఇద్దరు శిష్యులు ఆయన వెంబడించారు. ఆయన వెంబడిస్తూ యేసుప్రభు అన్నాడంట, ఏం కావాలి మీకు అంటే, రబ్బీ నువ్వు ఎక్కడున్నావో అంటే యేసుప్రభు అన్నాడంట, వచ్చి చూడండి. అప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు దగ్గర చూస్తే ఆయన ఉన్న స్థలాన్ని చూసి వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యారు. ఇంత మంచి లోక రక్షకుడు ఎక్కడో ఒక చిన్న ప్లేస్ ఉన్నాడంటే. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఆకాశంలో ఉండే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బలిలో ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకున్నట్టు ఇంత స్థలమైనా లేదు. నేను బుక్కులో చదివాను కదా, యేసుప్రభు రాత్రంతా కొండ మీద ప్రేయర్ చేసేవాడట బిడ్డర్, పగలంతా స్వార్థ సేవకు పంపిపోయేవాడు. మరి ఆయన స్నానము అవన్నీ ఎక్కడంటే గెత్సేమనే తోటలో ఎక్కడ ఒక స్థలంలో ఉండేవాడు. సో ఆ రకంగా యేసుప్రభు ఆయన ఉన్న స్థలాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి, మనం ఒక వ్యక్తి ప్రసంగాలు విని కాదు, మనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి మనం ఆయన ఎంత సింపుల్ ఉన్నాడు, ఆయన జీవితం తగ్గించుకుని ఉన్నాడా, ఆయన జీవితం మనకు ఎగ్జాంపుల్ ఉందా కదా. సో వాళ్ళ ప్రసంగాలు వెళ్ళి పట్టుకుంటే హీలింగ్స్ బ్యారెక్టర్లు చేసి కదా, కొంతమంది వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ కార్లు, వాళ్ళ ఇళ్ళలు చూసి, వాళ్ళ ఇల్లు చూసినప్పుడు కూడా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, కోట్లు. రీసెంట్గా నేను పేరు చెప్పాను కానీ ఒక సేవకుడు ఆయన ఎన్నో కుక్కలు వాళ్ళ కాంపౌండ్లో ఎన్నో కుక్కలు తీసుకుని వదిలిందంట. లాస్ట్ వాటర్ పట్టుకుని చూసి ఇంకా పేరు వచ్చింది. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పిలిచి ఎన్నో కోర్టు ఇచ్చారంట నా పేరు చెప్పి. ఇది కొంతమంది జీవితాలు చూస్తే పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు వాళ్ళ జీవితాలతో కదా. సో వీళ్ళని చూసి వీళ్ళని మనం ఫాలో చేసి నిజంగా ఎవరైతే తగ్గిస్తుంది, ఎవరైతే దేవుడు వాక్యం తగ్గిస్తారో వాళ్ళు రేపు మనం ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఒక హంబుల్ ఉన్న సంఘానికి మనం వెళ్ళి ఒకే మనం అక్కడ వాక్యం మనం గొప్ప వాళ్ళని చూసి వాళ్ళ కార్లు బాగున్నాయి, వాళ్ళ ఏసీ రూమ్ కదా. చాలా మంది మా చర్చ్ ఏసీ అండి, ఏసీ, అందుకే చాలా మంది ఏసీ రూమ్ చూసి వెళ్తుంటారు. ఇది అనేక ఈ రకంగా మోసం చేస్తారంట. మాకు ఏసీ ఉంటుంది, మీరు రండి, ఓకే నా మాకు ప్రేయర్ అయిన వెంటనే అందరికి లక్ష్యమే పెడతాము. ఇంటికి ఆశపడి చాలా మంది కదా ప్రియులరా, చాలా ఈ చిన్న విషయాలలో వాళ్ళు మోసపోతుంటారు. యేసుప్రభు అంటాడు మోసపోతుంది. ఫస్ట్ యేసుప్రభు చెప్పిన గుర్తు ఈ లోక యుగ సమాప్తి మొదటి గుర్తు చెప్పండి ప్రియులరా, పలువురు అనేకులు మిమ్మల్ని నా పేరిట మోసం చేస్తారు, మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. మనం ఇదే వాక్యం వచ్చేవారం ఆమె తండ్రి అయిన దేవా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఎంత చక్కగా మీ లేఖనాలలో రాయబడింది ప్రభువా. యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ఈ రాకడకు గుర్తులు ఏమి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట, యుద్ధాలైతే, భూకంపాలైతే, కరువులు అవుతారని చెప్పలేదయ్యా, మిమ్మల్ని చంపుతారని చెప్పలేదు, మిమ్మల్ని నా పేరట మోసపరుస్తాను. అనేకులు నా పేరట వచ్చి ఒక పాస్టర్ రూపంలో, ఒక దేవుడు సేవకుని రూపంలో వచ్చి వాళ్ళు అనేకులను మోసపరుస్తారు. బైబిల్లో రాయబడింది, జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు రెండో రాకడ సమీపించిందని తెలిసి మీరు పరిశుద్ధంగా మంచి ప్రవర్తన కలిగిన వారు ఉండండి అని పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10లో చదివారు. ఆయన రాకడ
ఏ సమయమైనా రావచ్చు ప్రభు. మేము ఎలాంటి డేట్ను మేము చేయట్లేదు, ఎలాంటి డేట్ మేము నమ్మట్లేదు. ఆయన పదవ వ్యవస్థ తండ్రి తప్ప ఎవరు తెలవదని విషయాన్ని మేము జ్ఞాపకం. కాబట్టి నాయన మేమందరం నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకుని తీసుకోవడం రాత్రి ఎదురుపడటం మాకు సాయం చేయండి. మాకు మేమే జవాబుదారి కాబట్టి మమ్మల్ని మేము పరిశుభ్రపరచుకొని ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన నీతివంతులుగా నిలబడటం సాయం చేయండి. మేము మనుషులతో మాట్లాడినప్పుడు, మనుషులతో ప్రవర్తించినప్పుడు నన్ను మమ్మల్ని చూసి అనేకులు నాయన నిన్ను మహిమపరచాలి. అలాంటి కృపను నాకు ఇక్కడ చేసిన మా అందరికీ దయచేసి ప్రభు రాకడలో మేమందరం ఎత్తబడాలి. ప్రభు రాకడలో మేమందరం నీతో పాటు ఉండాలా. మేమందరం బలా నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకోవాలి. అందుకని ఈ భూమి మీద మేము ఎంత మంచిగా జీవించాలో అలాంటి జీవితం జీవించడం మాకు సాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.